హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ ఫ్యాషన్ బై మాలతి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చనా మసాలా అండి, చోలే మసాలా. సింపుల్ వేలో నేను చెప్పే విధానంలో ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముందుగా అయితే ఒక 200 గ్రామ్స్ చనా తీసుకున్నానండి నేనైతేను. వీటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. మీరు కనీసం 6 to 7 అవర్స్ అయినా నానబెట్టుకునేలాగా ట్రై చేయండి. ఇలా నానిన వాటిని కుక్కర్ గిన్నెలో వేసుకొని 1కి 2 వంతుల నీరు పోసి 5 to 6 విజిల్స్ రానిచ్చుకోవాలండి. కుక్కర్ విజిల్ వచ్చేలోగా పక్కన ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వీటిలో మసాలా దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ పువ్వు, మొగ్గ ఇవి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఇందులోనే నేనైతే ఒక 200 గ్రామ్స్ చనాకి ఒక 4 పెద్ద ఆనియన్స్, ఒక 4 పెద్ద సైజు టమోటాస్ తీసుకున్నానండి. ఆనియన్స్ని ఇలా జార్లోకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేగుతున్న వాటిలో వేసి ఇది కూడా బాగా రెడ్గా అయ్యేటట్టు వేయించాలండి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి రెండు కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఇలా రెడ్గా వేగుతుందన్నమాట. చూస్తున్నారు కదండి. ఇలా వేగిన వీటిలో టమోటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా వేసుకొని ఇది కూడా బాగా మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించాలండి. ఇలా మగ్గిన తర్వాత ఈలోపు మన కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇలా మగ్గిన వీటిలో ఒక 10 కాజు పీసుల్ని ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు వాటర్లో వేసి సోక్ చేసి పెట్టుకోవాలండి. ఆ వాటర్తో సహా కాజు కూడా మిక్సీలోకి వేసుకొని ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసి బాగా ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ మగ్గించండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఇంతేనండి. నేను ఎటువంటి చనా మసాలా కూడా వాడలేదు. పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, అంతేనండి. ఇవి కూడా వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ కూడా వేసి మరి మూత పెట్టి మరొక 5-10 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిన వాటిలోనే మన చనాను కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన చనా కూడా ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన మసాలాలోకి మనము ఉడికించుకున్నటువంటి చనా కూడా వేసి మరి ఒక 5-10 నిమిషాలు ఉడికించండి. ఉడికిన చనా ఉప్పు కారాన్ని పీల్చుకొని చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఇలా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించండి. అంతే, మన టేస్టీ చనా మసాలా రెడీ. ఇది పూరి, చపాతీ, రోటీ ఎందులోకైనా బాగుంటుందండి. ప్లెయిన్ రైస్లోకైనా బాగుంటుంది. నేనైతే పూరీ కర్రీతో ఇలా ట్రై చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి షేర్ అవుతాయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మరీ కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.